ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। ఈ రోజు ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లని ఉత్తమమైన వాళ్ళుగా భావించి మళ్ళీ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు నియమించుకొని ఈ అరాచకాలకి ఈరోజు అండగా నిలుస్తున్నాడంటే వీటన్నింటిలో మీకేం భాగస్వామ్యం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఇదేనా మీరు చేసే అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా। గ్రామంలో ఇట్లాంటి పోలీస్ అధికారులను పెట్టుకొని విచ్చలవిడిగా జూదం ఆడించడం, విచ్చలవిడిగా దొంగసారా వ్యాపారం చేయించడం, విచ్చలవిడిగా గ్రానైట్ వ్యాపారాలు చేయడం, అన్ని రకాల అరాచకాలు చేయించడం మీ అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। మీకు వాటా లేకపోతే వీటన్నిటిని యథేచ్ఛగా ఎట్లా కొనసాగిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా। మీ ఊరి చుట్టే సొంత గ్రామం చుట్టే గ్రామాల్లో జూదం వందల మంది వచ్చి లక్షలాది రూపాయలు ఏ విధంగా ఆడుతున్నారు నీకు కనపడవు ఇవన్నీ కేశవ్? నోరెత్తితేనే అభివృద్ధి అని చెప్పి చాలా అభ్యుదయవాదిగా మాట్లాడుతూ ఉంటావే, మరి ఇవన్నీ నీకు కనపడవా? నీ నియోజకవర్గంలో ప్రజల్ని వ్యసనపరులుగా మారుస్తున్నటువంటి ఇలాంటి వాటన్నిటిని ఏ విధంగా అనుమతిస్తున్నారు మీకు సంబంధం లేకపోతే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఏమాత్రం కూడా నియోజకవర్గంలో గౌరవం ఉండాలన్నా, నియోజకవర్గంలో శాంతియుతంగా ఉండాలన్నా, నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం నిలబడాలన్నా ఇట్లాంటి ఆఫీసర్స్ని ఫస్ట్ నియోజకవర్గం నుంచి బయటికి పంపించమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా। అదేవిధంగా ఎస్పీ గారు, డిఐజీ గారు ఈ అరాచకాలపైన ఒక్కొక్కటి కంప్లైంట్ ఇస్తాం, పత్రికల్లో వచ్చినాం, వాటన్నిటిని విచారణ జరిపి ఇట్లాంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో మరింత తీవ్రమైనటువంటి ఉద్యమం తీసుకొస్తాం। ఇట్లాంటి పోలీస్ జులున్ని మేము అనుమతించే ప్రశ్న లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం। ఈ మధ్యకాలంలోనే మా రాష్ట్ర డైరెక్టరు, ఇంతకుముందు కురుబ సంఘం నాయకుడు గోవింద్ వాళ్ళ అల్లుడు 24 ఎకరాల భూమి కొంటే అన్ని హక్కులు ఉన్నా, ఇంజంక్షన్ ఆర్డర్లు ఉన్నా, కలెక్టరు ఎంఆర్ఓల అనుమతులు ఉన్నా కూడా ఆ పొలంలో పోనివ్వకుండా ఈరోజు పోలీసులను అడ్డుకొని అక్రమం చేస్తూ ఉన్నారు। వీటన్నిటిని మీరు ఎట్లా అనుమతిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా। సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారికి। 24 ఎకరాలు ఒకటి పట్టా భూమిలోకి ఎంటర్ కావడానికి ఏమాత్రం కూడా మీకు ఫలవంపులను అనిపించదా అని చెప్పి నేను అడుగుతున్నా। ఇమ్మీడియట్గా ఆ గోవింద్కి భూమిని అప్పచెప్పకపోతే మేమే స్వయంగా అందరం కలిసి ఆ భూమిలోకి వెళ్తాం, ఎవరు ఆపుతారో మేము చూస్తామని చెప్పి తెలియజేస్తాం।